విశాఖ జిల్లాలో పండగ పూట కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పండగ రోజు కూడా యూరియా కోసం బారులు తీరుతున్నారు రైతులు. అసలే వర్షాలు లేక ఓవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు రైతులు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మరాం నేతృత్వంలో వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతి నెల పౌర్ణమి రోజున జరుగుతున్న గిరి ప్రదక్షిణలో భాగంగా 31వసారి ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దాదాపు 2000కి పైగా భక్తులు 8 కిలోమీటర్ల దూరం ఉన్న కొండ చుట్టూ నడుచుకుంటూ శ్రీరామ నామస్మరణతో హనుమాన్ జపంతో పాల్గొన్నారు. శ్రావణ మాసం శుక్లపక్షం శ్రావణ నక్షత్రం పౌర్ణమి ఈరోజు శనివారం సందర్భంగా ధర్మపురి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కర్పూర నీరాజనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. మీరు నాకు రక్ష, నేను మీకు రక్ష, మనమంతా ఈ దేశానికి ధర్మానికి రక్ష అంటూ దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పే దీక్షా వ్రతం ఈ రక్షాబంధన్. ఈ సందర్భంగా దేశ ధర్మ రక్షణ దీక్షను చేపడదామని ఆశిస్తూ హిందూ బంధువులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్.